మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కోటీశ్వరులను చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బస్సులో ఉచిత ప్రయాణం నుంచి బస్సు ఓనర్గా ఎదిగేలా చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీని నియమించామని అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. పరేడ్ గ్రౌండ్లో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఇక మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా కేటాయించారు. ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మహిళలకు సంబంధించి మీరు చాలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఇందిరా మహిళా శక్తి 2025 అంటున్నారు. ఏముండబోతున్నాయి అందులో? ఇందిరా మహిళా శక్తి చాలా శక్తివంతంగా, ఇందిరమ్మ శక్తిని కూడా మాకు మహిళలకు రావాలి. యాక్చువల్గా మహిళలు చాలా చోట్ల ఎంత ముందంచెలోకి వచ్చినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలతోటి లేదా మీరు చేయలేరు అనేటువంటి ఒక కించపరిచే మాటలతోటి కూడా తమ రంగం నుంచి వెనుకకు తప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజు కోరుకుంటూ మహిళలను ఫస్ట్ ఆర్థికంగా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం. ఆర్థిక వెసులుబాటు వాళ్ళకుంటే ఖచ్చితంగా ఆకాశమే అద్దుగా ఎదగలుగుతారు. ప్రతి రూపాయికి భర్త మీదనో, తండ్రి మీదనో, కొడుకుల మీదనో ఆధారపడడం కాకుండా మహిళా సంఘాలు వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది. ఒకప్పుడు మహిళా సంఘాలంటే కేవలం వాళ్ళ సొంత ఉపాధి, కానీ ఈరోజు మహిళా సంఘాలంటే 10 మందికి ఉపాధి కల్పించే రకంగా మేము వాళ్ళకు చిన్న చిన్న బిజినెస్లను స్టార్ట్ చేసి 1 కోటి మంది మహిళలను ఒక దగ్గర చేర్చాలి సంఘం సభ్యులుగా. అదేవిధంగా వాళ్ళను కోటీశ్వర్లుగా చేయాలి. కోటీశ్వర్లు అనగానే కొంతమంది ఏమనుకుంటారు 1 ఇయర్లోనే అయితే 1 ఇయర్లో కోటీశ్వర్లుగా ఏదన్నా అంటే ఒక ప్రాపర్గా అయ్యేవాళ్ళు ఎవరు అవ్వదు. వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకోవడం జరిగింది. బిజినెస్ తోటి మనం చేస్తున్నాం. 4-5 సంవత్సరాలు పట్టవచ్చు, 5-6 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు కూడా అంటే ఒక టార్గెట్గా ఉంటుంది. కాబట్టి అయితే ఒక సంకల్పాన్ని పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. వడ్డీ ఏముండదు, వాళ్ళే అంటే మంచిగా స్మూత్గా బిజినెస్ నడుపుకోవడం. ఇవాళ చూస్తే మీరు బ్యాంకులకు అడిగిపోతే రైతులకు బ్యాంకులలో లోన్లు ఇవ్వడం లేదు, లేదా వేరే బిజినెస్ పర్సన్స్కి ఇవ్వడం లేదు. కానీ మహిళా సంఘాలకు పక్కా ఇస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తుంది. కాబట్టి మహిళలు కూడా సక్రమంగా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా నడిపించుకుంటున్నారు. సో వాళ్ళకు ఎక్కువ రుణాలు కూడా ఇప్పుడు మేము 20,000 కోట్ల రుణాలు ఇద్దామని అనుకున్నాం. ఇప్పటికే 21,600-500 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. అదే కాకుండా ఒక మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండడం మూలంగా సామాజిక ఒక సెక్యూరిటీ ఉంటుంది, రక్షణ. నేను ఒక్కదానే నా కుటుంబంలో ఆడబిడ్డను, నాకు ఒక 10 మంది ఆడబిడ్డలు తోడుగా ఉంటారు. నా కష్టము సుఖము, నాకు కష్టం వచ్చినప్పుడు 4 రూపాయలు తెచ్చుకోవచ్చు అనే వెసులుబాటు. అదే కాకుండా మహిళా సంఘంలో పనిచేసేటువంటి మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టినాం. 10 లక్షలు చనిపోతే దురదృష్టవశాత్తు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఆమె లోన్ తీసుకొని చనిపోతే ఆ కుటుంబం మీద భారం పడకుండా 2 లక్షల వరకు వాళ్ళ లోన్ కూడా మాఫీ చేస్తూ ఉన్నాం. నిన్నటిదాకా బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఒక స్కీమ్ పెట్టినాం. ఇప్పుడు ఆ బస్సుకు ఓనర్లను చేసి ప్రతి నెల వాళ్లకు 77,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్టుగా. అదేవిధంగా రాబోయే కాలంలో మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్ గారి హయాంలో ఇందిరాకాంతి పథకం ద్వారా పాడి కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, పాడి ఐకేపీ సెంటర్స్. ఇప్పుడు సీఎం గారు ఏమంటారు, గోదాములు నిర్మించాలి, వాళ్ళకు మిల్లులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కూడా మహిళలకు మరి స్కూళ్ళ బాధ్యత కూడా, ఎందుకంటే తల్లి తన బిడ్డ ప్రయోజకుడు కావాలని కోరుకుంటాను. కాబట్టి ఆ కమిటీ చైర్మన్లుగా స్కూల్ నిర్వహణ ఇవన్నీ కూడా మేము ప్రతిదీ కూడా మహిళలకు ఉపయోగపడాలి. ఒక కుటుంబంలో మీ అమ్మ లేదా మీ భార్యనో సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉండగలుగుతావు. సంతోషంగా ఉండాలంటే వాళ్ళకు ఆర్థికంగా చేతిలో వెసులుబాటు ఉండాలి. ముఖ్యంగా అన్నీ మనం అంటాం చూడు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. కొడుకు కళలు నెరవేర్చాలంటే తల్లి ఎంతో కష్టపడుతూ ఉంటుంది. సో తల్లి తన కొడుకు కళ నెరవేర్చడం కోసం ఎక్కడెక్కడికో వడ్డీలకు అటు ఇటు పోకుండా ఈ మన ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మేము తీసుకురావడం జరుగుతూ ఉంది. గతంలో మహిళలు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే సభ్యురాలుగా ఉండేది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచే చేస్తూ ఉన్నాం. 60 ఏళ్ళ దాటిన తర్వాత ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు 65 ఏళ్ళ వరకు ఉంటున్నారు. అంతకుముందు కేవలం సంఘాలు వేరువేరుగా ఉండే, గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, ఈ అందరినీ ఈ రోజు నుంచి ఒక దగ్గర చేర్పిస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా
మహిళా సంఘాలకు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క పెట్రోల్ బంక్ అంటున్నారు. ఒక్కొక్క పెట్రోల్ బంకేనా లేకపోతే ఇంకేమైనా వాటిని విస్తరించే అవకాశం ఉందా? ఎప్పటి నుంచి మిగతా జిల్లాల్లో కూడా అమలయ్యే అవకాశం ఉంది? ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ రద్దీగా ఉంటాయో, గవర్నమెంట్ ప్లేసులు కానీ రద్దీ ఉండే ప్లేస్లలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రకరకాల బిజినెస్లు, కుట్టులు కానీ, మిషన్లు కానీ, అల్లికలు కానీ, అవితో పాటు ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా మనం నారాయణపేటలో ఓపెన్ చేసినాం. ఇది జిల్లా అంతా ఫస్ట్ ఇద్దాము, వీలైన కడల్లా చేద్దామని నియోజకవర్గానికి 1-2 చోట్ల ఇప్పుడు సోలార్ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం. అది జిల్లాకు ఒకటి పెట్రోల్ బంక్ ఇచ్చినాం, మహిళా సంఘాల భవనాలు కూడా ఇస్తున్నాం జిల్లాకు. అట్లనే ఈ బట్టలు కుట్టేది కూడా మండల సమైక్యకి ఇచ్చి ఎక్కడికక్కడ విస్తృతంగా యూనిఫామ్స్ కానీ, మన యూనిఫామ్సే కాదు వేరే మిలిటరీ వాళ్ళే కానీ, ఇంకా రకరకాల పోలీసులే కానీ అవి కూడా తీసుకొచ్చి వీళ్ళకి పని కల్పించాలి అని ఇట్లా కూడా చేస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు కిందికి వెళ్తాయి, ఫస్ట్ అయితే జిల్లా యూనిట్గా తీసుకుంటాం. ఒకవైపు మహిళా సంక్షేమం కోసం మీరు పాటుపడుతున్నారు, మరోవైపు వాళ్ళపై దాడులు కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? వాస్తవానికి ఈ మధ్యాహ్నం మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మహిళల పట్ల జరుగుతున్న దాడులు కానీ, శిక్షలు కానీ ఎట్లా ఉంటాయి అనేది తరగతి గదుల నుంచే ఉండాలి. సో అది పాఠ్య పుస్తకాలలో కూడా మహిళలను ఎట్లా గౌరవించాలనేది నేర్పించాలనేది ఒక పాలసీ రూపొందించాలనుకుంటున్నాం. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా బెస్ట్ ఉమెన్ పాలసీ ఎక్కడ ఉంది, వాళ్ళ రక్షణ, ఆర్థిక ఎదుగుదల, రాజకీయంగా ముందుకు రావడానికి అని దీనికోసం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, తర్వాత ఉమెన్ రిప్రజెంటేటివ్స్ తోటి ఒక కమిటీ కూడా ఫామ్ చేసి వివిధ రాష్ట్రాలలో కూడా పర్యటన చేసి దానికి ఒక బెస్ట్ ఉమెన్ పాలసీ కూడా మేము తీసుకురావాలనుకుంటున్నాం. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించడం కాకుండా వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పేసి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో సునీల్, ఐ న్యూస్, హైదరాబాద్.